ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి ఆదరించమని అడుగుచున్నా. నీ సన్నిధి మా చుట్టూ ఉంచండి. నిత్యమైన మహిమలో మమ్మల్ని నడిపింపచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దామా? 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వారు పరిశుద్ధపరచబడి వేటిలో చేరద్దు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్నవాడు దేవుని మహాకృప ద్వారా పరిశుద్ధపరచబడతాడని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈనాటి దినమందు మన అంతరంగ స్వభావం, మన ఆత్మీయ జీవితాలు పవిత్రపరచుకునే, పరిశుద్ధపరచుకునే చాలా అలవాట్లు అనేవి మనలో ఉన్నాయి. అనగా దేవుని కొరకు ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టవలసినవి ఎన్నో మనలో ఉన్నాయి. వాటన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడే, వాటన్నిటికీ మనం వేరుగా జీవించినప్పుడే, వాటి ఉన్నటువంటి మార్గంలో మనం అడుగు పెట్టకుండా, నడవడకుండా దేవుని కొరకు మనం నిలబడినప్పుడే మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీవు నేను కూడా దీవించబడతా. ఒకసారి నీవు దేవుని వాక్యాన్ని ఆలోచించు. నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనవి ఏమైనా ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, మార్గాలు కానీ ఏమైనా ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన కోరికలు కానీ, చూపులు కానీ, జీవిత విధానాలు కానీ ఏమైనా నీ బ్రతుకులు ఉన్నాయేమో ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. వాటిలో చేరక తన్ను తాను పరిశుద్ధపరచుకున్నవాడు, పవిత్రపరచుకున్నవాడు ప్రతి సత్కార్యానికి కూడా వాడుకొనదలిగే అర్హమైన పాత్రగా సిద్ధపరిచేవాడు మనం ఆరాధించే యేసయ్య. నిజమే. మరి ఈ రోజున నువ్వు వేటిలో చేరుతూ ఉన్నావు? వాక్యానుసారముగా, ప్రార్థనాపూర్వకముగా, ఆత్మీయమైన తలంపులు, ఫలములతో, వరములతో, దేవుని ఆత్మతో దేవుని సన్నిధులను ప్రజ్వలింపినప్పుడు దేవాది దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. గెరారు లోయలో ఇస్సాకు బావి త్రవ్వినప్పుడు వారు ఎన్నో రకాలుగా వారి మీదకి వివాదానికి దిగారు. సుమారు 2 మార్లు లేక 3 మార్లు వివాదమునకు దిగిన వారిలో చేరక వారికి ప్రత్యేకముగా ఉన్నాడు. వారి సంతతి వారిని కూడా దేవుడు బహుగా దీవించాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా, దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ప్రజ్వలింపబడుతున్న దేవుని ఆత్మలో చేర్చబడే వ్యక్తిగా నువ్వు నడిపించబడితే బహుగా నీవు దీవించబడతావు. ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించును గాక. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ వాక్యము ద్వారా నడవగలిగే ఘనతను మీరు దయచేయండి. ధైర్యపరచండి, శక్తిని దయచేయండి, బలపరచండి, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.